నమస్కారం క్రికెట్ అభిమానులారా. ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఒక గుండె పగిలే వార్త. అవును, మీరు విన్నది నిజమే. ఈ సీజన్లో తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను వణికించిన యువ సంచలనం సీఎస్కే ఓపెనర్ ఆయుష్ మహత్రే గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇది కేవలం ఒక ప్లేయర్ మిస్ అవ్వడం కాదు, కప్పు గెలవాలన్న సీఎస్కే ఆశలపై పడ్డ ఒక పెద్ద దెబ్బ. అసలేం జరిగింది? ఆయుష్ మహత్రే ప్లేస్లో వచ్చే ఆ కొత్త ఆటగాడు ఎవరు? ఈ రోజటి వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే, ఏప్రిల్ 18న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తూ ఆయుష్ మహత్రే తన ఎడమకాలి లెఫ్ట్ హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. అప్పుడు అది చిన్న గాయం అనుకున్నా, లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఆయుష్ కోలుకోవడానికి కనీసం 6 నుండి 12 వారాల సమయం పడుతుందట. అంటే ఈ సీజన్ మొత్తం తను మైదానంలో కనిపించే అవకాశం లేదు. 18 ఏళ్ల వయసులోనే అండర్-19 వరల్డ్ కప్లో ఇండియాను ఛాంపియన్గా నిలబెట్టిన ఈ కుర్రాడు ఐపీఎల్లో కూడా అదే జోరును కొనసాగించాడు. కానీ దురదృష్టం అతడిని గాయం రూపంలో వెంటాడింది. ఒక్కసారి ఈ సీజన్లో ఆయుష్ గణాంకాలు చూస్తే, కేవలం 6 మ్యాచ్ల్లో 177 స్ట్రైక్ రేట్తో 201 పరుగులు సాధించాడు. ఇందులో 2 మెరుపు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పవర్ ప్లేలో రుతురాజ్ గైక్వాడ్తో కలిసి అతను ఇచ్చే స్టార్ట్ సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. ధోనీ నమ్మకాన్ని గెలుచుకున్న ఈ యువ కిరణం ఇలా అర్ధాంతరంగా తప్పుకోవడం చూస్తుంటే నిజంగా బాధగా ఉంది. ఒక పేద మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి తన ప్రతిభతో ఈ స్థాయికి చేరిన ఆయుష్కి ఇది కెరీర్ పరంగా కూడా ఒక చిన్న సెట్ బ్యాక్ అనే చెప్పాలి. మరి ఆయుష్ లేని లోటును సీఎస్కే ఎలా భర్తీ చేస్తుంది? మేనేజ్మెంట్ ముందు ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఉర్విల్ పటేల్, ఇతను కూడా ఆయుష్ లాగే అగ్రెసివ్ బ్యాటర్. T20లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డ్ ఇతనికుందా? కార్తీక్ శర్మ, భారీ ధర పెట్టి కొన్న ఈ అన్క్యాప్ ప్లేయర్ పైన కూడా టీం ఆశలు పెట్టుకుంది. యశ్ ధుల్ లేదా అన్మోల్ ప్రీత్ సింగ్, ఒకవేళ టెక్నికల్ ప్లేయర్ కావాలనుకుంటే అన్సోల్డ్ ప్లేయర్స్ లిస్ట్ నుండి వీరిని ఎంచుకునే అవకాశం ఉంది. కానీ ఆయుష్ మహత్రే ఇచ్చే ఆ ఫియర్లెస్ స్టార్ట్ ఎవరైనా ఇవ్వగలరా అన్నదే ఇప్పుడు రుతురాజ్ అండ్ కో ముందున్న పెద్ద సవాల్. ఏది ఏమైనా ఆయుష్ మహత్రే త్వరగా కోలుకోవాలని, మళ్లీ బౌండరీల వర్షం కురిపించాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఆయుష్ ప్లేస్లో టీంలోకి ఎవరు వస్తే బాగుంటుంది? ఉర్విల్ పటేలా లేక మరేదైనా సర్ప్రైజ్ ప్లేయరా? కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.